హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చికెన్ గ్రేవీ కోసం ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీకి గ్రేవీకి రెండింటికి కలిపి 3/4 కేజీ చికెన్ తెచ్చుకున్నామండి. 3/4 కేజీ చికెన్కి 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు పెరుగు, తగినంత ఉప్పు, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే జ్యూసీగా వస్తుంది ముక్క. 1 గంట నుంచి 2 గంటలు లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లము, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పు పలుకులు, 5 సన్నని కొబ్బరి పలుకులు, 1 టమోటా. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం లైట్గా మూత పెడితే టమోటా చాలా త్వరగా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, 10 వెల్లుల్లి రెబ్బలు కూడా దానిలోనే వేసుకొని దించి పెట్టుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత పేస్ట్లా తయారు చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ బట్టర్ వేసుకొని ఇది వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 గరం మసాలా, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన మసాలాలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఇది 350 గ్రామ్స్ చికెన్ వేసాను. ఇప్పుడు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలండి. చికెన్ని నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీని ఇలా నానబెట్టి హోటల్ స్టైల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీలో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అండి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి కావలసినంత గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకొని సరిపోకుంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి.
ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. చికెన్ గ్రేవీ ఇలా చేస్తే హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి, రోటీలోకి రైస్లోకి కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయండి. చూడండి ఎలా ఉందో ఫైనల్గా. వావ్! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.